హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ విజయాదిత్య. ఫ్రెండ్స్, నిన్న మనకి ఒక వీడియో చేశాను కదా. సిలబస్ సిబిటి టెస్ట్ 1, సిబిటి టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, రెండు సిలబస్లు ఒకే విధంగా ఉన్నాయి. ఫస్ట్ సిలబస్ ఫస్ట్ టెస్ట్ అనేది మనం ఎగ్జామ్ అనేది అదే రాస్తే రెండు ఎగ్జామ్ ఆటోమేటిక్గా మనం రాసేసినట్టే, అంటే సేమ్ సిలబస్ అని చెప్పాను కదా. కానీ నిన్న వీడియో లాస్ట్న ఏ బుక్ రెఫర్ చేస్తే బాగుంటుంది, ఏ బుక్ బాగా చదివితే మీకు మార్క్స్ ఎక్కువ వస్తాయని చెప్పి ఒక వీడియో చేస్తానని చెప్పాను కదా. సో ఇవాళ ఏంటంటే మన టాపిక్ అదే. సో నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇవాళ మీకు 3 వేస్లో మీకు బుక్స్ అనేది పరిచయం చేస్తాను. అంటే ఏంటంటే, బాగా డబ్బులు ఖర్చు పెట్టే విధంగా చెప్పాలంటే ఆ విధంగా చెప్తాను. లేదు ఫ్రీగా చదివేసుకోవచ్చు, ఆర్ఆర్బీకి అసలు బుక్స్ ఏ కొనక్కర్లేదంటే అవే కూడా చెప్తా. ఇంకోటి ఏంటంటే, పర్వాలేదు కొంచెం మీడియంగా అయినా పర్వాలేదు నేను బుక్స్ కొంటాను అనుకుంటే, అంటే మిడిల్, హై లేదా ఫ్రీ, అంటే ఫ్రీ అంటే మరీ ఫ్రీ కాదు, ఈ విధంగా మీకు నేను బుక్స్ ఎక్కడెక్కడ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో నేను సబ్జెక్ట్ వైజ్గా చెప్తాను. లేదంటే ఆల్ ఇన్ వన్ కావాలంటే ఆల్ ఇన్ వన్ చెప్తాను. లేదంటే టెక్స్ట్ బుక్స్. ప్రజెంట్ ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, టెక్స్ట్ బుక్స్ కోసం మాట్లాడుకుందాం. మనకు ముందు సిలబస్ తెలిస్తేనే మీరు ఎప్పుడైనా సరే నేను చెప్పే బుక్స్ నేమ్స్ కానీ మీ దగ్గర కానీ లేకపోతే, అంటే ప్రతి ఒక్కరు సిటీల్లో టౌన్లో ఉండరు, గ్రామాల్లో ఉంటారు. ఉన్నాయో చిన్న చిన్న బుక్ స్టోర్స్ కాబట్టి అక్కడ ఉండవు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, నేను చెప్పిన అకాడమీ కానీ ఈ యొక్క పబ్లికేషన్ కానీ నేమ్స్తో ఏమీ లేకపోతే మీరేం బాధపడొద్దు. నేను ఇప్పుడు నిన్న మీకు వీడియో ఇచ్చాను కదా, ఆ వీడియోలో తెలుగులోను ఇంగ్లీష్లోను మీకు ఆల్రెడీ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. సో మీరు ఆ సిలబస్ తీసుకొని ఫోన్లో తీసుకొని ఏ పబ్లికేషన్ అయితే కొంటారో ఆ పబ్లికేషన్ అక్కడ ఇండెక్స్ చూసుకొని ఆ సిలబస్ అంతా ఆ ఇండెక్స్లో ఉందా లేదా ఒకటే ఒక పాయింట్ చూసుకొని కొనేసుకోండి. ఇది ఎవరికి చెప్తున్నానంటే, గ్రామాల్లో ఉండే వాళ్ళకి. ఎందుకంటే అక్కడ అన్ని బుక్స్ అవైలబుల్గా ఉండవు కాబట్టి. లేదు నా గ్రామాల్లో ఉన్నా సరే నాకు మంచి బుక్స్ కావాలంటే నేను చెప్పే బుక్స్ని ఆన్లైన్లో కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. ఇక ఫస్ట్ ప్రాసెస్ ఇది. సెకండ్ ప్రాసెస్ వచ్చేసి, ఇక్కడ జనరల్ అవేర్నెస్కి 40 మార్క్స్ అండి. మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్స్ 40 మార్క్స్, రీజనింగ్ అర్థమెటిక్స్ 30 మార్క్స్, రీజనింగ్ 30 మార్క్స్, మొత్తం మనకి 100 మార్క్స్ అని చెప్పి నేను అనుకున్నాం. 90 మినిట్స్ అనమాట. సో ఈ జనరల్ అవేర్నెస్ అంటే, మీకు జనరల్ అవేర్నెస్లోకి ఏమేమి వస్తాయని చెప్పాను మీకు. జీకే, కరెంట్ అఫైర్స్, సోషల్, మొత్తం ఇవన్నీ వస్తాయని చెప్పాను కదా. సో వీటికి మీరు ఎప్పుడైనా సరే ఈ జనరల్ అవేర్నెస్లో జీకేకి, కరెంట్ అఫైర్స్కి మాత్రం నేను ఎప్పుడు మా వ్యూవర్స్ చెప్పేది ఏంటంటే, మీరు షైన్ ఇండియా మాత్రమే కొనచ్చు, బాగుంటుంది. జీకే కరెంట్ అఫైర్స్కి షైన్ ఇండియా కొనండి, ఏం పర్వాలేదు, అది బాగా వస్తుంది. అది కూడా మీకు కొంచెం డౌట్ రావచ్చు, ఈ షైన్ ఇండియా అనేది జీకే కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి చదవాలి అని మీకు డౌట్ రావచ్చు. ఎప్పటి నుంచి అంటే, మీకు నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చారు కదా, ఇచ్చిన ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ డేట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దానికి ముందు 7-8 మంత్స్ ఒక బుక్ తీసుకొని, షైన్ ఇండియా బుక్ తీసుకొని చదివేయండి. ఇది ఫస్ట్, ఇది అయిపోయింది కదా. తర్వాత ఈ జనరల్ అవేర్నెస్లోకి వచ్చేసరికి ఇంకా ఇంకా ఇది నెక్స్ట్ ఇప్పుడు ఆర్ఎస్ అగర్వాల్ అని ఒక బుక్ ఉంటుంది. అది మీకు బయట అవైలబుల్గా ఉంటే కొనేయండి. ఆర్ఎస్ అగర్వాల్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండింటిలో ఉంటుంది. మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం తీసుకోండి. ఆర్ఎస్ అగర్వాల్ అనేది ఒక జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఒక బుక్ ఉంటుంది, అది తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఆర్ఎస్ అగర్వాల్. లేదు నాకు ఆర్ఎస్ అగర్వాల్ అవేం నమ్మకం లేదనుకుంటే, మీకు కరెంట్ అఫైర్స్కి, జీకేకి షైన్ ఇండియా అన్నాను కదా, మిగతా వాటికి మాత్రం అంటే ఏంటి, సోషల్, ఇప్పుడు సపోజ్ గాంధీజీ కోసం ఉంది, స్వాతంత్రోద్యమం అనే టాపిక్ ఉంది, ఎన్విరాన్మెంట్ ఉంది, ఇండియన్ పాలిటీ ఉంది, ఇవన్నీ ఎందులో దొరుకుతాయి మనకంటే, థర్డ్ టు ఇంటర్ వరకు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, సోషల్ టెక్స్ట్ బుక్స్. అవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ సిలబస్లో ఉన్న ప్రతి విషయం కూడా ఈ థర్డ్ టు ఇంటర్ వరకు టెక్స్ట్ బుక్స్లో కవర్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఓన్లీ టెక్స్ట్ బుక్స్ చదువుకున్నా సరిపోతుంది. ఇంటర్లోపు టెక్స్ట్ బుక్స్ అన్నీ చదువుకోండి. ఓకేనా. ఇది మన ఓన్లీ ఈ సోషల్ బేస్డ్. అలాగే సైన్స్, సోషల్, ఇంకా బయాలజీ ఇవన్నీ కూడా మీరు ఈ విధంగా చదువుకుంటేనే మంచిది. ఇంకా మ్యాథ్స్, అర్థమెటిక్ అంటారా 30 మార్క్స్ అన్నాను కదా, ఇక్కడ చూడండి 30 మార్క్స్ ఉన్నాయి. అంటే సంఖ్యా వ్యవస్థ, దశాంశాలు, భిన్నాలు, వీటికి మాత్రం మీరు ఏ విధమైన పబ్లికేషన్లు వాడొద్దు, ఉపయోగించొద్దు. మీకు థర్డ్ టు 10th వరకు లేదా ఇంటర్ వరకు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, అవి ఎగ్జాంపుల్స్తో సహా చేసుకుంటే మీకు 30 మార్క్స్లో ఏ మార్కు పోవదు. అంతేగాని మీరు పబ్లికేషన్ చదివి మోడల్ పేపర్ చేశారంటే పని అవ్వదు. మోడల్ పేపర్స్ ఎప్పుడు చేయాలి అంటే, మీకు సబ్జెక్టు సిలబస్ అంతా అయిపోయిన తర్వాత
పేపర్ మీద అవగాహన కలగడానికి మాత్రమే మీరు పేపర్లు, టెస్ట్ పేపర్స్, ప్రాక్టీస్ పేపర్స్ చేయాలి. అప్పటి వరకు మీరు పేపర్స్ అనేవి ముట్టుకోవద్దు. అలాగే ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ మాత్రం దీనికి మాత్రం గ్యారంటీగా ఏదో ఒక పబ్లికేషన్ ఉండాల్సిందే. ఎందుకంటే ఇవి టెక్స్ట్ బుక్స్లో ఉండవు కాబట్టి మీకు నేను ఒక ఇది కూడా ఆర్ఎస్ అగర్వాల్ లేదా మనకి కిరణ్ అని ఒక పబ్లికేషన్ ఉంటుంది, కిరణ్స్. సో అదైనా మీరు తీసుకోవచ్చు, లేదా ఆర్ఎస్ అగర్వాల్ అన్నా తీసుకోవచ్చు. ఓకేనా? లేదు ఇవన్నీ గొడవ ఎందుకండి బాబు, మొత్తం అన్నీ కూడా ఒకే దాంట్లో కావాలనుకుంటే విజేత కాంపిటీషన్స్ ఆల్ ఇన్ వన్ బుక్ వచ్చిందో లేదో కనుక్కోండి. నేను ఒకసారి బయట అడిగాను, మామూలుగా కనుక్కున్నాను వచ్చిందా లేదా అని చెప్పి వీడియో చేసే ముందు కనుక్కున్నాను. కానీ 2 days బ్యాక్ రాలేదు, ఇంకా రాలేదు అనేసి అన్నారు. మీరు ఒకటండి, బుక్ కొనేటప్పుడు అది 2019 కాదా, అలాగే మన అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిన సిలబస్ ఆధారంగా ఆ సిలబస్ అంతా కూడా ఆ ఇండెక్స్లో ఉందా లేదా, ఈ 2 పాయింట్స్ చూడండి. ఇంకా మీకు ఏ ఎడిషన్ ఏ పబ్లికేషన్ మీకు అవైలబుల్గా లేకపోతే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తీసుకొని సరిపోద్ది. నేను చెప్పిన పేర్లే అక్కర్లా. ఒకవేళ మీకు అవైలబుల్గా టౌన్లో కానీ సిటీలో కానీ ఉంటే ఈ కిరణ్ గారు కానీ ఆర్ఎస్ అగర్వాల్ కానీ ఈ బుక్స్ చాలా బాగుంటాయి. సో తీసుకోండి. మ్యాక్సిమం మీరు మాత్రం జీకే కరెంట్ అఫైర్స్ మాత్రం సైన్ ఇండియా మాత్రమే చదవండి. అది కూడా 8 months అప్లికేషన్ పెట్టే ముందు, అంటే అప్లికేషన్ డేట్ ఇచ్చాడు కదా అంటే February 28 అనుకుంటా, March 1 కానీ దానికి ముందు ఒక 8 months ముందు మీరు జీకే కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. అలాగే రీజనింగ్కి గ్యారంటీగా మీరు బుక్ ఏదో ఒకటి తీసుకోండి, పర్లేదు. కిరణ్స్ గారు కానీ ఆర్ఎస్ అగర్వాల్ కానీ లేదా విజేత కాంపిటీషన్ ఏదో ఒకటి తీసుకోండి. లేదు ఈ తలకాయ పూట ఎందుకు ఇవన్నీ బుక్స్ కన్నిటికి డబ్బులు, ఒక్కోటి నేను చెప్పిన ప్రతి బుక్ కూడా 500 దాటి ఉంటుందండి, 470 కానీ. ఎందుకంటే వాటికి డిమాండ్ కూడా అలాగే ఉంటుంది. డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు, ఒకవేళ అవైలబుల్గా ఉంటే కొనుక్కోండి. నేను చెప్పిన అన్ని కిరణ్ గారిది, ఆర్ఎస్ అగర్వాల్ది ఒక్కోదానికి ఒక బుక్ చెప్పాను కదా. సో మీరు కొనుక్కోవచ్చు. కానీ మాకు సింపుల్గా అయిపోవాలి, ఇంత కన్ఫ్యూజ్ అక్కర్లేదు, ఆల్ ఇన్ వన్ కావాలనుకుంటే విజేత కాంపిటీషన్ ఉంటుంది, అను ఉంటుంది. సో చాలా కాంపిటీషన్స్ ఉన్నాయి. కానీ ఏది కొన్నా కానీ మీరు ఫుల్ సిలబస్ ఇండెక్స్లో మొత్తం కవర్ అవుతుందో లేదో మీరు చెక్ చేసుకోవాలి. మీ ఫోన్లో ముందు మీ సిలబస్ డౌన్లోడ్ చేసుకొని ఆ సిలబస్ని పట్టుకొని వెళ్ళి 2019 ఇలా ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిలబస్ 2019 న్యూ సిలబస్తో సంబంధించిన బుక్ కావాలని అడిగితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు చెక్ చేసుకొని తీసుకోండి. ఇంకేం అక్కర్లేదు, మీకు ఏం పర్వాలేదు. అలాగే ఇది అయిపోయిన తర్వాత ఇంకా మోడల్ పేపర్స్కి విజేత కాంపిటీషన్ బాగానే ఉంటుందండి. మోడల్ పేపర్స్కి, ప్రీవియస్ పేపర్స్కి మ్యాక్సిమం మీరు ఎంత చదివారు అనేది కాదు, దాన్ని మీరు ఎంత అటెంప్ట్ చేస్తున్నారని కూడా మరి ఇంపార్టెంటే కాదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మోడల్ పేపర్స్కి, ప్రీవియస్ పేపర్స్కి, గెస్సింగ్ పేపర్స్ కూడా విజేత కాంపిటీషన్స్ బాగానే ఉంటుంది. లేదంటే మన కిరణ్ శంకర్ అతని పేరు ఉంది, కిరణ్ అనుకుంటా, అతనిది కూడా చాలా బాగుంటుంది. ఈ 2 మీరు ప్రిఫర్ చేయండి. ఏది అంటే మోడల్ పేపర్స్కి, నెక్స్ట్ గెస్సింగ్ పేపర్స్ అయినా, ప్రాక్టీస్ పేపర్స్ అయినా. మీరు ఈ 3 ఒకసారి చూడండి. ఫస్ట్ చదివే ముందు జస్ట్ ఒక పేపర్ లేదా 2 పేపర్లు చూడండి అంతే, చదవద్దు. మీరు దానికి ఎడిక్ట్ అయిపోయారనుకో మీకు ఇంకా సబ్జెక్ట్ ఎక్కదనమాట, బిట్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ క్రిందటి సంవత్సరం వచ్చిన బిట్టు మళ్ళీ రావాలనే రూల్ లేదు, అదే మోడల్లో అడగొచ్చు. కాబట్టి మీరు ముందు కంటెంట్ అవగొట్టండి. కంటెంట్ అవగొట్టిన తర్వాత మీరు నెక్స్ట్ ఈ ప్రాక్టీస్ పేపర్స్ జోలికి మీరు వెళ్ళండి. అప్పటి వరకు మీరు వెళ్ళొద్దు. కానీ జస్ట్ ఏదో చిన్న అవగాహన కోసం ఫస్ట్ చూడండి, అలా పేపర్ ఎలా ఇస్తున్నాడు, ఏంటి, ఏ విధంగా ఉంది అని తెలియడానికైతే మీరు చూడండి తప్ప ముందే మీరు వాటిని పట్టుకోవద్దు. లాస్ట్ మీరు వెళ్ళే ఎగ్జామ్కి వెళ్ళిన 2 months 1 month ముందు మాత్రమే అది పట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మీకు ఆన్లైన్ క్లాసెస్ అనేది చెప్పాలని అనుకుంటున్నాను. కాకపోతే యూట్యూబ్లో 10 నిమిషాలు 20 నిమిషాల్లో క్లాసులు మొత్తం అవ్వాలంటే సాధ్యం కాదు. కోచింగ్ సెంటర్లోనే ఒక 3 నెలలు 4 నెలలు పడుతుంది. అదన్నా పొద్దు నుంచి సాయంత్రం వరకు చెప్తే అవుతుంది అది. మరి నేను 10 నిమిషాలు చెప్తే అవ్వదు కాబట్టి ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుంటాను. ఆ సబ్జెక్ట్ని మినిమం మన ఎన్టీపీసీ సిలబస్లో కవర్ అయ్యే విధంగా, ఒక సబ్జెక్ట్ని కవర్ అయ్యే విధంగా నేను ఆన్లైన్ క్లాసులు చెప్తాను. సో అవన్నీ కావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్.